ఏం చెప్తారు సార్ అంటే ఈ ప్రెస్ మీట్లు కూడా రికార్డింగ్లే, పైగా అక్కడ ప్రశ్న అడగటానికి ఎవరు ఉండరు, వారికి నచ్చిన విషయాలు చెప్పుకొని వెళ్ళిపోతారు. ఈ ప్రతిపక్ష నేత హోదా అనే అంశం గురించి కొత్త భాష్యం చెప్తున్నారు. గతంలో వారు మాట్లాడింది అందరికీ తెలుసు, ఇప్పటివరకు మనం చూసాం అసెంబ్లీలో, అసెంబ్లీ సాక్షిగా వారే మాట్లాడారు. మళ్ళీ ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎలా ఎలా అర్థం చేసుకోవాలండి ఇంత చేంజా? నవీన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా సోదరి శివపార్వతి గారికి, అదేవిధంగా పెద్దలు కోటేశ్వరరావు గారికి, ఏబిఎన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం, కర్మ. ఇలాంటి మనిషి రాజకీయాల్లో ఉండడం, గత 5 సంవత్సరాలలో ఒక ముఖ్యమంత్రిగా ఎలగడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని నేను అంటా. ఎందుకంటే కనీస అవగాహన, రాజకీయాల మీద కనీస కించెత్తు అవగాహన కూడా లేకుండా, ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచారు, ఎక్కడైనా కూడా చట్టసభల్లో ప్రతిపక్ష హోదా కావాలి అంటే 10% మెంబర్స్ ఉండాలా అని. దాన్ని కూడా మీరు ఉల్లంఘించి, అంటే ఉల్లంఘించడం అంటే దట్ మీన్స్ ఆయనే చెప్తాడు, ఆయన చెప్తాడు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు గారికి 23 మంది ఉన్నారు, ఒక 5 మందిని ఇలా లాగేశానంటే అది కూడా ఏంది చూపిస్తూ, చంద్రబాబు గారు ఎట్ట కళ్ళు చేసి చూడొద్దు, ఎవరు భయపడేవాళ్ళు లేడు ఇక్కడ, నీ పక్క నుండి 5 మందిని ఇట్లా లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉందో, కూర్చో అంటాడు. కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే రూల్ లేదు అంటాడు. ఎక్కడా రూల్ లేదు, ఎంతమంది ఉండాలి అని రూల్ లేదు అంటాడు. ఆ క్షణంలోనే మళ్ళా ఏమంటాడు, మా వాళ్ళు చెప్పారు ఒక 5 మందిని లాగేద్దాము, ఒక 5 మంది 10 మందిని లాగేద్దాము, ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దాము అని నేను వద్దన్నాను అంటాడు. ఆయన ఇచ్చారని చెప్తున్నారు ప్రతిపక్ష నేత హోదా, అది ప్రజలు ఇచ్చిందనే విషయం మర్చిపోయినట్టున్నాడు ఆయన. నేను లాగద్దండి, లాగబాకండి అంటూ నేనే ప్రతిపక్ష హోదా ఇచ్చాను అంటాడు. ఇప్పుడు అంటే ప్రజలు వింటా ఉండాలి, మనం మాట్లాడేదానికి ఒక పద్ధతి పాడు ఉండాలా. ప్రజలు వింటే రేపు ఈ మాదిరి మనం మాట్లాడిన దానికి వినే మనకు 11 పరిమితం చేశారు. మళ్ళా ఇదే విధంగా మాట్లాడితే రేపు ఆ 11లో 1 పెరికేస్తే మనకు 1 మిగులుతుంది అనే ఆలోచన, అనే జ్ఞానం అనేది ఉండద్దా? ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు ఈ విధంగా మాట్లాడడం అనేది మీకు తెలియకపోతే ఎవరినన్నా మంచి వాళ్ళని సలహాదారులు పెట్టుకోండి. లాస్ట్ 5 సంవత్సరాలలో పెట్టుకున్నారు చూడు సలహాదారులు, అలాంటి వాళ్ళని కాకుండా కొంచెం మంచి పద్ధతులు నేర్పించే వాళ్ళని, సంస్కారవంతంగా మాట్లాడే వాళ్ళని, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు చెప్పే వాళ్ళని నేర్చుకోండి, పెట్టుకోండి. ఇవి వదిలేస్తారు మీరు. ఇప్పుడు ఇదే మాట మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడచ్చు కదా. పులివెందుల ఎమ్మెల్యేగా మీకు అసెంబ్లీలోకి రావడానికి పాస్ ఉంది. ఒక పాస్ అయితే పులివెందుల ప్రజలు మీకు ఒక పాస్ ఇచ్చారు, అసెంబ్లీలోకి ఎంట్రీ పాస్ అయితే ఇచ్చారు మీకు. అసెంబ్లీలోకి ఎంట్రీ పాస్ ఇచ్చినప్పుడు ఆ పాస్ సద్వినియోగం చేసుకో, అసెంబ్లీలోకి రా, వచ్చి ఇదే మాట మాట్లాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా, ఇవి మాట్లాడుతూ కూడా ఈ 6 గ్యారంటీలు ఇవ్వలేదంటాడు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గురించి అడిగితే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే మాట అంటాడు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు, విలువ మీకుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చూసి నేర్చుకోవయ్యా. ఎదిగే కొందికి ఒదగాల అనే గుణం ఎలాంటిదో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో. ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు? విపరీతంగా మాట్లాడే కదా 151 151 151 అని రాగాలు తీసే కదా ఈరోజు ప్రజల మధ్యలో ఉండే 5 పెరికి అక్కడ పారేసి మీకు 2 ఇది చేశారు, 11 చేశారు. ఇంకన్నా మారకపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఈయనకు ఒకటి ఉంది సార్, ఒక రోగం ఉంది సార్. ఇప్పుడు రూలింగ్ లో ఉండేటప్పుడు కూడా ఏ రోజు కూడా ఈయన ప్రజల్లోకి రాలా. ప్రజల్లోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజల సమస్యలతో నేను ఇవి చేశాను అని ఎప్పుడు చెప్పలా.
ఇప్పుడు మనం మామూలుగా మన ఇంట్లో ఇప్పుడు అసలు టీవీ వారి ఉంటుంది. పోరాటం దేని గురించి అండి? ప్రజల గురించా, వారి ప్రతిపక్ష నేత హోదా గురించి ఏహా, పోరాటం చేస్తున్నారు ఏంటి? సార్, మొత్తం పార్టీ అంతా. అవన్నీ మాకెందుకు సార్? అవన్నీ మాకెందుకు? ఉమ్. ప్రజల కోసం మేము పోరాటం మాకొద్దు సార్. మేము 5 సంవత్సరాలలో మాకు ప్రజలు 151 ఇచ్చి అప్పుడే మేము ప్రజల కోసం పోరాటం చేయాలా, ప్రజల మనకిచ్చిన మ్యాండేటరీ ప్రకారం మన పరిపాలన సాగించాలా. అప్పుడు కూడా నా సొంతం కోసమే కదా, నా సొంతము నా కుటుంబ ఆస్తులు నిలబెట్టుకోవడం కోసం. అట్లా కేసీఆర్ తో లాలూచి పడిపోయి హైదరాబాద్ లో రేట్లు పెరిగేదానికి ఇక్కడ అమరావతిని నాశనం చేసేసి, పోలవరాన్ని నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు గడిపేశాను. మళ్ళా ఇప్పుడు నేను ఎందుకు అడుగుతాను? ప్రజల కోసం నాకేం అవసరము? నా సరే, ఆస్తి, ఆయన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి సార్, డిస్కస్ చేద్దాం. నేను సరే, మిగలబెట్టుకునేదానికి కదా. ఒక సెకండ్ సార్, కంప్లీట్ చేస్తా. ఉమ్. నా ఆస్తులు నేను నిలబెట్టుకునేదానికి కదా నాకు రాజకీయాల్లోకి వచ్చింది. నాకు ఇంకెందుకు రాజకీయము? నేను ఈ డబ్బులు ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించానో ఈ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ చెల్లిని కూడా పక్కకు దోసేసి చెల్లికి వచ్చే భాగాన్ని కూడా నేను లాగేసుకున్నాను. ఈ డబ్బులు నేను మిగలబెట్టుకోవాలా, దానికోసం నేను రాజకీయాల్లోకి వచ్చినాను. కానీ ప్రజల కోసం కానీ ప్రజల పక్షాన కానీ మాట్లాడను నేను. ఇప్పుడు మన ఇంట్లో మనం టీవీ పెడతాం సార్, టీవీ పెడితే ఏమవుతుంది సార్? టీవీలో ఏమొస్తే అది మనం చూడాలంతే, ఆపితే తప్ప మనం తిరిగి అడిగేదానికి లేదు. టీవీ నువ్వేం ఇది మాట్లాడుతున్నావని మనం టీవీని అడిగేదానికి లే. అంతే ఈయన ప్రెస్ మీట్ కూడా. టీవీలో ఏదైతే పెడితే మనం టీవీలో వచ్చేది చూస్తామో, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా తిరిగి ఎవరు క్వశ్చన్ వేసేదానికి లేదు. క్వశ్చన్ వేయాలంటే అక్కడ లైవ్ అయితే కదా క్వశ్చన్ వేసేదానికి. రికార్డ్ చేసి ఎక్కడో రూమ్ లో కూర్చో ఉంటాడు, మైకులు మాత్రం ముందర పెడే ఉంటారు, రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసిన దాన్ని వదిలేస్తారు. మనం క్వశ్చన్ అడిగేదానికి అక్కడ మనిషి ఉంటే కదా. కాబట్టి ఈ ఇతను ఉంటారు, వారు మనుషులు 2-3 ఉంటారు కానీ అడుగుతుంటే వెళ్ళిపోతుంటారు. ఉండడం మన దౌర్భాగ్యం. సరే, శివపార్వతి గారు, ఏంటండి అంటే ఆయనే గతంలో మాట్లాడారు ప్రతిపక్ష నేత హోదా గురించి. వారికి అవగాహన లేదని అనుకోవడానికి లేదు, అవగాహన పూర్తిగా ఉంది. ఎలా ఉంటే ఏంటి అనేది తెలుసు. కానీ ఇవాళ అవన్నీ బ్రేక్ చేసి ప్రతిపక్ష నేత హోదా కావాలని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే వారు గతంలో మాట్లాడినది చూసుకోలేదా, లేదంటే తెలిసి కూడా ఏముందిలే మర్చిపోతారులే అనుకున్నారా? ఏంటిదంతా గుర్తు చేయడానికి ప్రజలు లేరా? అయినా మీరు ఇస్తా అంటే మాత్రం ప్రజలు ఊరుకుంటారా? అది ఎలా ఇస్తారు అసలు? అయినా రూల్స్ ఉల్లంఘించి ఎవరైనా ప్రతిపక్ష నేత హోదా ఎలా ఇస్తారు? నవీన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఆయనకి తెలుసు ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వలేంది, అది ప్రజలు మాత్రమే ఇవ్వాలి. ఆయనకి